హాయ్ హలో అందరూ బాగున్నారా? వెదర్ కూల్గా చల్లగా ఉంది. ఇలాంటప్పుడు 4 రెబ్బల వెల్లుల్లిపాయలు వేసుకుని పులుసు కానీ రసం కానీ పెట్టుకుంటే ఆ స్మెల్కి వేడివేడిగా అలా తినేయాలనిపిస్తుంది. ఈ వీడియోలో క్యారెట్, రాడిష్, గుమ్మడి పులుసు చూద్దాము. గిన్నె పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర చిటపటలాడించుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ముందుగానే టమాటా ముక్కలు, గుమ్మడి, రాడిష్, క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ కొంచెం మెత్తబడిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటా అన్నిట్లో కలిసిపోతాను ఉంటుంది కాబట్టి మనం స్పెషల్గా మెన్షన్ చేయ అవసరం లేదు టమాటా యాడ్ చేస్తున్నాము అని అనుకోండి. తర్వాత క్యారెట్ ముక్కల్ని వేసాను. పులుసని కొంచెం పెద్దవి కట్ చేశాను. మీకు కావాలంటే చిన్నవి కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గుమ్మడి ముక్కలని యాడ్ చేశాను. ఇవి కూడా పెద్దవి కట్ చేశానండి. మీకు కావాలంటే చిన్నవి కట్ చేసుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ కాదండి, ఇది మంచి గుమ్మడి, తినే గుమ్మడి. తర్వాత ముల్లంగి ముక్కల్ని యాడ్ చేశాను. ములక్కాయ, వంకాయ, బెండకాయ ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అలా అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారము వేసుకోవాలి. ముక్కలన్నిటికీ ఉప్పు, కారం, పసుపు పట్టేలాగా కలిపేసుకోవాలి. అప్పుడు ముక్క బాగా టేస్ట్గా ఉంటుందండి పులుసులో ఉడికిన తర్వాత కూడా. ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఉప్పు వేయటం వల్ల పులుసులోకి అట్లా దిగిపోయి పులుసు ఫ్లేవర్ కూడా చేంజ్ అయిపోతుంది. 10 రెమ్మలు కరివేపాకు యాడ్ చేశానండి. కరివేపాకుని తాలింపులో కూడా వేసుకోవచ్చు. ఆయిల్లో ఫ్రై అవ్వటం కన్నా వాటర్లో బాయిల్ అయితే న్యూట్రిషన్ వాల్యూస్ బాగుంటాయి కదా. 4 రెబ్బల వెల్లుల్లిపాయ తీసుకుని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. మినిట్స్ అలా లీవ్ చేసి కుక్ అయిపోతూ ఉంటుంది. ఈలోపు మనం చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకుందాం. ఖతార్లో ఈ చింతపండు ఇలా పేస్ట్ లాగా ఉంటుంది, అందుకని ఎక్కువసేపు నానవసరం లేదు. జస్ట్ గిన్నెలో వాటర్ యాడ్ చేసేసి వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ముక్కల్లో వాటర్ అంతా బయటకు వచ్చేసాయి. ఇప్పుడు చింతపండు వాటర్ యాడ్ చేసుకుందాము. ఆ ముక్కల్లో వాటర్ బయటకు వచ్చాక యాడ్ చేయటం వల్ల ఈ వాటర్కి ఆ ముక్కల టేస్ట్, ఆ గ్రేవీకి అంతా ముక్కల టేస్ట్ వచ్చి బాగుంటుంది. వెల్లుల్లిపాయ, పసుపులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఈ వింటర్ సీజన్లో వచ్చే దగ్గు, జలుబుల నుంచి కొంచెం రిలీఫ్ ఇస్తాయి. రాడిష్ బ్లడ్ ప్యూరిఫైర్గా యూజ్ అవుతుంది కదా, తెలుసు కదా మీకు అందరికీ. జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతేను. ముక్కలు కొంచెం ఉడిగాక 4 గుమ్మడికాయ ముక్కల్ని, 2 టమాటా ముక్కల్ని అలా తీసుకొని గిన్నెలో వేసుకొని బాగా మెదిపేసేసాను. గ్రేవీ కొంచెం చిక్కగా అవుతుందని. వేరే పౌడర్లు యాడ్ చేయ అవసరం లేదు. చిక్కదనం కోసం ఇలా యాడ్ చేసినా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, గ్రేవీ వస్తుంది మంచిగానే. ఇలా మెదిపేసిన ముక్కల పేస్ట్ని పులుసులోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత 15 మినిట్స్ అలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచి పులుసునంతా ఉడకనివ్వాలి. గ్రేవీ కొంచెం చిక్కపడే వరకు. బాగా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుంది, పైకి తేలిపోయి అప్పుడు కొంచెం మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసాక ఒక 1 మినిట్ ఉంచుకోవాలి. కొత్తిమీరలో ఏమైనా తేమ ఉంటే ఆ స్టీమ్తో కలిసి బాయిల్ అయిపోతుంది కదా. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో మీకు.